ఇక్కడ రోడ్ హైట్ పెరగడం వల్ల కాంపౌండ్ వాల్ అనేది తగ్గిపోయింది ఇక్కడ. సో సార్ వాళ్ళు ఏంటి అని అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ. సో కాంపౌండ్ వాల్ రైజ్ చేస్తున్నారు. సో కాంపౌండ్ వాల్ ఎలా రైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము. పెట్టేసాను సార్. మేస్త్రి గారు అయితే ఇప్పుడు సార్ ఆన్లైన్ ఉంది, ఇప్పుడు డౌన్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ హైట్ మెయింటైన్ చేయండి సార్. ఈ హైట్ ఓకేనా మీకు? ఇంకొక వరుస పెంచుకుంటారా? ఓకే. ఏందనంటే ఇది మనకు ఒక 3 feet 4 feet కి ఒకటి వేయండి. ఎన్ని ఫీట్లకి వేసిరు ఇది బెడ్? రాడ్ వాడుతురా? రాడ్ వాడురా? ఎన్ని ఫీట్లు ఇది హైట్? 3 feet వచ్చిందా? కరెక్ట్ సెంటర్ లో ఇదే హైట్ మెయింటైన్ చేయండి. ఇదే హైట్ లెవెల్ చూసుకో. మొత్తం 4 దిక్కులు సేమ్ లెవెల్ పెట్టండి. తగ్గించడం పెంచడం ఏం చేయకండి. ఇదే లెవెల్ మొత్తం. ఇప్పుడు ఈ హైట్ ఫిక్స్ అయింది కదా, ఈ బెడ్ అనేది కిందికి షిఫ్ట్ చేయండి. ఈ బెడ్ అనేది కిందికి షిఫ్ట్ చేయండి. ఏడు ఉంది? కింద ఉందా? ఇక్కడ ఇది మామూలు కంకరేజ్ పెట్టినారు. ఇప్పుడు ఫర్దర్ గా హైట్ ఆల్రెడీ లేపారా, మిగతా దగ్గర లేపేటప్పుడు సెంటర్ లో పెట్టండి. ఈ బెడ్ అనేది కిందికి షిఫ్ట్ చేయండి. రాడ్ వాడుతున్నారు కదా, ఇదే హైలో లెవెల్ పెట్టుకోండి, పైప్ లెవెల్ పెట్టుకొని. సో 4 sides అదే హైట్ లో మనకు కాంపౌండ్ వాల్ అని రావాలి. కాంపౌండ్ వాల్ సేమ్ హైట్ లో రావాలి. అటు ఇటు ఎక్కడ కూడా మీరు ఏం తగ్గించకండి, ఏం చేయకండి. సరేనా? రైట్. హైట్ సేమ్ లెవెల్ అయిపోతుంది సార్. అది పెంచాలా. ఈస్ట్ వాల్ కాంపౌండ్ వాల్ కూడా మనం పెంచు. గ్రిల్ ఏం పెట్టదు సార్. గ్రిల్ అందం గురించి ఆలోచించకండి, పాజిటివిటీ గురించి ఆలోచించండి. కాంపౌండ్ వాల్ ఎప్పుడైనా మనకు షో అదే హైట్ కింద కన్సిడర్, అది ప్రొటెక్షన్ కింద కన్సిడర్, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది. సో కాంపౌండ్ వాల్ ఏదైతుందో అది మాత్రమే కౌంట్ అవుతుంది. కాంపౌండ్ వాల్ కట్టండి అంతే. అది ఆఫ్ చేయండి.